తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎంతో ప్రసిద్ధిగాంచిన తీర్థయాత్రా స్థలాలు అనేకం విరాజిల్లుతున్న పవిత్ర భూమి భరతభూమి. వాటిలో ఎంతో చారిత్రాత్మక పౌరాణిక విశేషమయమైన స్థలి హంపి. దేశ విదేశీ పర్యాటకులను నేటికీ విశేషంగా ఆకర్షిస్తున్న పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రం హంపి. విజయనగర రాజులలో శ్రీకృష్ణ దేవరాయల వారి అశేష భక్తి శ్రద్ధలతో కూడిన కృషి వల్ల వెలుగొందుతున్న దేవాలయం శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో ఉన్న ఈ దివ్యధామంలో సాక్షాత్తు మహాశివుడు విరూపాక్షేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నాడు. ఎంతో మహిమాన్విత చారిత్రాత్మకమైన హంపి విరూపాక్ష దేవస్థాన విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. విజయనగర రాజుల ఉత్తమ కళానురక్తికి నిలువెత్తు రూపం హంపి విరూపాక్షేశ్వర సన్నిధి. ఈ హంపి క్షేత్రాన్ని పూర్వం పంపావతి అని పిలిచేవారు. తుంగభద్రా నది పుష్కరిణిగా అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో ఆ పరమశివుడు విరూపాక్షేశ్వర స్వామిగా భక్తుల పూజా నివేదనలను స్వీకరిస్తున్నాడు. తనను కొలిచిన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. 7వ శతాబ్దం నాటి ఈ పురాతన పౌరాణిక ప్రాశస్త్యమైన ఈ ఆలయ గర్భాలయ మూల విరాటుని దర్శించి మనము పునీతులమవుదాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. 3 ఆకుల ఏకపత్రం బిల్వదల పూజలందుకునే ఆ శివునికి 3 కన్నులుంటాయి. అందుకే ఆ స్వామి విరూపమైన కన్నున్నవాడు కావున విరూపాక్షుడయ్యాడని పురాణ పండితులు అర్థ వివరణ చెబుతారు. 3వ నేత్రంతో ఉన్న ఆ త్రినేత్రుడు ఈ హంపి క్షేత్రంలో విరూపాక్షేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. కన్నడ నేలపై విజయనగర సామ్రాజ్యం విరాజిల్లిన కాలంలో ఈ ఆలయం ఎంతో అభివృద్ధికి నోచుకుంది. ఈ ఆలయంలో కొన్ని నిర్మాణాలను నిర్మించి శ్రీకృష్ణదేవరాయలు తమ శివభక్తిని చాటుకున్నాడు. 7వ శతాబ్దం నాటి ఈ హంపి విరూపాక్షేశ్వర స్వామి ఆలయానికి 10-12 శతాబ్దాల్లో చాళుక్యుల హొయసల పరిపాలకులు మరెన్నో మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. విజయనగర రాజులు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ దేవదేవుణ్ణి ఎంతో ప్రీతితో భక్తితో అర్చించేవాడని, రాయలవారి పాలనలోనే అనేక నిర్మాణాలు ఇక్కడ జరిగాయని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి విశిష్ట విరూపాక్షుడు ఈ ఆలయ గర్భాలయంలో యథావిధిగా లింగరూపాననే కొలువై దర్శనమిస్తున్నాడు. నల్లని లింగమయ్యగా ఆ విరూపాక్షేశ్వరుడు నెత్తిన రజత కిరీటం వంటిది అలంకరించుకొని ఉంటాడు. మరోసారి అభిషేకాలయ్యాక నిండార పంచలోహంతో రూపొందించబడిన శివముఖార విందాన్ని అలంకరిస్తారు. పెద్ద పెద్ద విపారిత నేత్రద్వయంతో పరమశాంతంగా నవ్వుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ శివలింగం. అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చిన తీర్థయాత్రికులు ఈ విరూపాక్షుణ్ణి కన్నులారా దర్శించి తనివితీరా పూజిస్తారు. ఆ విధంగా విరూపాక్షేశ్వరుని కృపకు పాత్రులవుతారు. పంచపర్వతాల ఒడిలో వెలిసిన గుడి హంపి విరూపాక్షేశ్వర స్వామి ఆలయం. ఈ దివ్యక్షేత్రం మాతాంగ, మాల్యవంత, హేమకూట, బసవశృంగ, కిష్కింద అనే పర్వతాల నడుమ ఉంది. ప్రకృతి అందాల నడుమ అలరారే ఈ ఆలయ కళాత్మకత, శిల్ప చాతుర్యం వర్ణించసఖ్యం కాదు. పరమసుందర మనోహర ధామం విరూపాక్షేశ్వర స్వామి ఆలయం అందచందాలను, నిర్మాణ కౌశల్యాన్ని కనులారా వీక్షిద్దాం. కర్ణాటక రాజధాని బెంగళూరుకి 350 కిలోమీటర్ల దూరంలో అలరారుతోన్న ఈ హంపి క్షేత్ర కట్టడాలు, ముఖ్యంగా విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం ప్రపంచ సంస్థ యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా గుర్తింపు పొందడం విశేషం. చారిత్రక ప్రశస్తి, పురాణపర యశస్సు గల ఈ ఆలయానికి 3 రాజగోపురాలుండడం విశేషం. తుంగభద్రా నదీ తీరాన చారిత్రక విశేషాలమయమైన ఈ ఆలయానికి ప్రధాన రాజగోపురం తూర్పున 9 అంతస్తులతో దాదాపు 50 అడుగుల ఎత్తున మహానిర్మాణమై అలరారుతోంది. ఈ ఆలయం ద్వారా లోపలికి వెళ్లిన భక్తులు 3 ప్రాకారాల విరూపాక్ష స్వామి మహాసన్నిధిలోకి ప్రవేశిస్తారు. మొదటి ప్రాకారంలో స్తంభాలు లేకుండా, పైకప్పు లేకుండా ఉంటుంది. దీని తరువాత 2వ ప్రాకారం స్తంభాలతో, పైకప్పుతో నిర్మితమై ఉంటుంది. ఆయా స్తంభాలపై పలు లతలు, స్త్రీ పురుష ప్రతిమలు చెక్కబడి ఉంటాయి. ఆలయ గోడలపై కూడా అనేక విగ్రహాకృతులు చెక్కబడి ఉన్నాయి. 2వ రాజగోపురం కొంచెం చిన్నదిగా ఉన్నప్పటికీ 7 అంతస్తుల ఈ గోపురం కూడా ఎన్నో శిలా విగ్రహాలతో పురావైభవాల కాంతులీనుతోంది. 2వ రాజగోపురం 2వ ప్రాకారంలోని ఒక గోడకున్న రంధ్రంలోంచి వెలుతురు పడుతుంది.
ఆ వెలుతురు పడిన గోపుర బింబం నీడ తలకిందులుగా ఉండడం ఈనాటికీ తెలియని వింత రహస్యంలా ఉండిపోయింది. ఇక్కడికొచ్చిన వారు తప్పనిసరిగా ఆ వింత విశేషాల్ని చూసి ఏమి ఈ వింత అని ఆశ్చర్యానందాలను వ్యక్తం చేస్తారు. అంతరాలయ ముఖమంటపు పైకప్పుపై రామాయణ, మహాభారత, భాగవత గాథలకు చెందిన అనేక చిత్రాల్ని నాటి చిత్రకారులు సహజ రంగులతో చిత్రించినవి ఈనాటికి ఉన్నాయి. ఇదే ఆవరణలో ఉన్న మరో సందర్శనాసక్తి కలిగించే కట్టడం లోటస్ మహల్. ఈ కట్టడం నాటి నిర్మాణ రీతులకు అద్దం పడుతుంది. ఇదే ఆలయ ప్రాకారాలలో అనేక గజశాలలు, వాటిలో నేటికీ పోషించబడుతోన్న ఏనుగులు సందర్శకుల్ని ఆశీర్వదిస్తూ ఆహ్లాదపరుస్తుంటాయి. ఇంకా అనేక చారిత్రాత్మక కట్టడాలు విద్రోహకర దాడులకు ధ్వంసం కాగా మిగిలినవి ఎన్నో ఉన్నాయి. అలా మిగిలినవే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెడుతున్నాయి. యునెస్కో గుర్తింపును కూడా తెచ్చిపెట్టాయి. విశ్వవిఖ్యాతమైన ఈ దేవాలయానికి సంబంధించిన భౌతిక చరిత్ర ఉన్నట్లే ఎంతో ఆధ్యాత్మిక విశేషం కూడా ఉంది. సుమనోహరమైన ఈ ఆలయం చూసే కనులకు, స్పందించే హృదయానికి ఆ పురాణ గాథ కడు రమ్యంగా ఉంటుంది. పురాణ వైశిష్ట్యం, చారిత్రక విశేషాలకు సజీవ తార్కాణమై నిలిచిన హంపి క్షేత్ర విరూపాక్షేశ్వరుని ఆలయ విశేషాలను ఒకసారి అవలోకిద్దాం. అలనాటి రామాయణ ఘట్టాలకు అంటే త్రేతాయుగ పురాణ ఘట్టాలకు వేదిక ఈ హంపి క్షేత్రం. అందుకే ఈ సుక్షేత్రం చారిత్రక పరంగా విజయనగర సామ్రాజ్య చరిత్ర ఇటీవలిదైతే, త్రేతాయుగంలో వనవాస కాలంలో శ్రీరాముడు ఈ దివ్యక్షేత్రానికి వచ్చి ఇక్కడ కొలువైన పంపావతి అమ్మవారిని, విరూపాక్షేశ్వర స్వామిని దర్శించుకున్న సందర్భం పురాణకాల త్రేతాయుగం నాటిది. సుగ్రీవ హనుమంతుల్ని కలుసుకొని సుగ్రీవుణ్ణి రాజుగా చేసి రావణవధకు భూమిక ఏర్పడిన ప్రాంతం కూడా ఇదే. ఆనాడు రామలక్ష్మణులు ఈ క్షేత్రంలోనే ఉన్నారట. హనుమంతుడు లంకకు వెళ్లి సీతమ్మవారి జాడను కనుగొని రామునికి తెలియజేసిన ప్రదేశం ఈ హంపియేనని చెబుతారు. ఆ కారణంగా ఈ క్షేత్రానికి కిష్కింధకాండ అని పేరొచ్చిందట. ఇక్కడ కొలువైన మహేశ్వరుడికి విరూపాక్షుడు అనే పేరు రావడానికి కూడా ఓ పురాణగాథ ఒకటి ఉంది. విరూపాక్షుడు అంటే పాలనేత్రుడైన ఆ పరమశివుడు. ఒకప్పుడు ఇంద్రాద్రి దేవతలు, మునులు రాక్షసులచే నిత్యము బాధలు పడేవారట. రాక్షసులచే విసిగిపోయిన దేవతలు, మునులు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించగా శివుని వల్ల జనించే కుమారస్వామి వల్లే ఆ యొక్క రాక్షసుల మరణం జరుగుతుందని చెప్పాడట. పార్వతిని విడిచి వెళ్లి తపోనిష్ఠుడైన శివుడి తపాన్ని భంగపరిస్తే ఆ స్వామి మనసు పార్వతి మీదకు మళ్లింపజేసినట్లయితే కుమార సంభవం తథ్యమని చెప్పారు. ఈ పనికి మన్మధుడొక్కడే తగినవాడని భావించిన ఇంద్రాది దేవతలు మన్మధుణ్ణి ప్రార్థించారు. మన్మధుడు తన పుష్పబాణాలతో శివుడి తపస్సును భంగపరిచాడట. దానికి కోపించిన శివుడు ఉగ్రుడై మూడవ కన్నుతో మన్మధుని భస్మం చేశాడు. ఇది గమనించిన ఇంద్రాది దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు శాంతించి మన్మధుని రూపం లేకుండానే జీవించమని అనుగ్రహించాడట. ఆనాటి నుంచి శివుడికి విరూపాక్షుడు అనే పేరు సార్థకమైందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. హంపి అనగానే భారతీయులందరికీ దేశ విదేశీ పర్యాటకుల మనోసీమల్లో ప్రత్యక్షమయ్యే విశేష కట్టడం ఏకశిలారథం. లక్ష్మీ నరసింహుడు, చతుర్భుజ వినాయక స్వామి వార్ల భారీ విగ్రహాకృతులు ఈ ఆలయ సందర్శకులకు కనువిందు చేస్తాయి. హంపి క్షేత్రం ఎన్నో ఆలయాలకు చక్కని వేదిక. ఇక్కడ అనేక ఆలయాలు విలసిల్లుతున్నాయి. ఆ ఆలయాలను సందర్శించే భక్తజనంతో, ఈ ప్రాంత చారిత్రక కట్టడాలను, ఆహ్లాదకర ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించే పర్యాటకులతో ఈ ప్రాంతం నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. దేశ విదేశీ పర్యాటకులంతా అబ్బురపడి చూసేది కవుల చేతుల్లో వయ్యారాలు పోయే కలలకు కవితా వస్తువై అలరారుతున్నది ఈ ఏకశిలా రథమే. దీని చక్రాలు కదులుతూ ఉండడం ఓ వింతైన సంగతి. ఇటువంటి విశేషాల నడుమ బడవలింగేశ్వర దేవాలయాన్ని కూడా సందర్శించుకుంటారు భక్తులు. ఓ పెద్ద రాతిలింగమయ్యగా జంగమదేవరుడు విలసిల్లుతూ ఉంటాడు. పడమటి దిక్కుకి పానబట్ట తూముతో ఉన్న బడవలింగేశ్వరుణ్ణి నానావిధ పత్రపుష్పాదులతో పూజిస్తారు. ఇదే వరుస క్రమంలో ఉన్న చతుర్భుజ వినాయకుడు కూడా బొజ్జగణపయ్యగా భారీ విగ్రహాకారుడై ఉంటాడు. నాగబంధంతో బంధించిన భక్తుల సంగిన ఉండ్రాళ్లను ఆరగించి లంబోదరుడైన ఆ వినాయకుణ్ణి అన్ని విధాలా అర్చించి భక్తులు గణపతి మెప్పు పొందుతారు. మరో ఉపమందిరాన లక్ష్మీ నరసింహస్వామి భారీ విగ్రహం కానవస్తుంది. ఆ లక్ష్మీ నరసింహుడికి తగు రీతిలో పూజాక్రతువుల్ని నిర్వహించి తీర్థయాత్రికులు శైవ దేవతలతో పాటు వైష్ణవ దేవతల్ని కూడా దర్శించుకుని అర్చించి ధన్యులమయ్యామన్న సంతృప్తి చెందుతారు.
శివ భవ హర శంకర ఈశ్వర పరమేశ్వర అని భక్తులంతా ఎంతో ఆర్తిగా ప్రార్థించే శంకరుడు విరూపమైన కన్ను ఉన్న విరూపాక్షేశ్వరుడుగా ఈ ఆలయంలో కొలువయ్యాడు. ఎంతో విశేషమైన హంపి క్షేత్ర దర్శనం మనందరకు దక్కింది. ఆ త్రినేత్రుని చల్లని చూపులు మనపై ప్రసరించాలని కోరుకుందాం.